బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ హరీష్ రావు తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు తమ జిల్లాను పట్టించుకుని కేటీఆర్ ఇప్పుడు ఎందుకు జిల్లాకు వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరవలేనిదన్నారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయిన కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా. ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మేము లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు కేటీఆర్ హరీష్ రావులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే బండి సంజయ్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే గాంధీ భవన్ కి ఏదైతే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కి వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ఏదో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని, వారిద్దరు పనికిరాని వాళ్ళని చెప్పి అటు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మామచాటు అల్లుడు అలాగే తండ్రి చాటు కొడుకులే తప్ప వారిద్దరు పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ చేసింది ఏమీ లేదని చెప్పి కూడా నల్గొండలో కేటీఆర్ మా మీటింగ్ కు వచ్చే పల్లీలు ఐస్ క్రీంలు అమ్ముకునే వారంతా కూడా రాలేదని చెప్పి ఏదైతే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో నల్గొండలో ఆ మీటింగ్ కి కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి మీటింగ్ లో వచ్చే పల్లీలు ఐస్ క్రీంలు అమ్ముకునే వారంతా మీటింగ్ కూడా జనాలు కూడా రాలేదని చెప్పి, ఎందుకంటే ప్రజలు వారిని విస్మరిస్తున్నారని చెప్పి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ వారి మాటలను కానీ ఎక్కడ కూడా నమ్మడాలేదని చెప్పి అసలు కేటీఆర్ హరీష్ రావుల గురించి తన వద్ద అడగవద్దని చెప్పి తన ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడని చెప్పి వాళ్ళ దగ్గర రేసు కేసు అలాగే లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి తన దగ్గర ప్రజాబలం ఉందని చెప్పి ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేసే వ్యక్తిని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారో, అయితే బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ బెటర్ అని, వాళ్ళ నాయన జైల్లో ఉన్న కొడుకు పార్టీని చాలా చక్కగా నిలబెట్టుకుంటూ వచ్చారని చెప్పి, కానీ ఇక్కడ అసమర్థతటువంటి కొడుకులు ఉన్నారని చెప్పి, అలాగే కేసీఆర్ సైతం తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్ష నేతగా ఒకరోజు కూడా అసెంబ్లీకి రాక ప్రజల సమస్యలపై మాట్లాడిన చెప్పి ఫామ్ హౌస్ లో ఉండి లాభం ఏముంది, ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడు? గద్దర్ ఉద్యమంలో ఉన్నాడు. మలిదశ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి గద్దర్. కానీ బండి సంజయ్ ఏ రోజు ఉద్యమంలో లేడు కాబట్టి బండి సంజయ్ కేవలం తనకు కావాల్సినటువంటి మనుషులకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని చెప్పి వారు భావించారు కాబట్టి ఇచ్చారు. సో గద్దర్ పై మాట్లాడే హక్కు కానీ అలాంటి విమర్శలు చేసే హక్కు కానీ అటు బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఎక్కడా కూడా లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో నిన్న జరిగిన ఏదైతే రైతుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే నల్గొండలో జరిగిందో ఆ ప్రోగ్రామ్ లో కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఏదైతే కేటీఆర్ ముఖ్యంగా మంత్రి కృష్ణ సవాళ్లపై అలాగే బండి సంజయ్ గద్దర్తో మాట్లాడిన కామెంట్స్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారని చెప్పుకోవచ్చు. సో ఇకపై ఆ బచ్చగాళ్ళు ఇద్దరు నుంచి అంటే ఇద్దరిని విమర్శిస్తూ కూడా అటు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా తన ముందు బచ్చగాలని చెప్పి తాను మొదటిసారి ఎమ్మెల్యే చేసినప్పుడు తర్వాత రాజకీయాల్లోనే లేరని చెప్పి, సో వారి గురించి ఇంకోసారి తనను అడగవద్దని చెప్పి, ఎందుకంటే వారిద్దరు అసలు రాజకీయాల్లో తనకు అసలు ఏ మాత్రం పోటీ కాదని చెప్పి వారికి ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు అని చెప్పి కూడా కేటీఆర్ వారిద్దరి గురించి వారిద్దరిపై కూడా కేటీఆర్ హరీష్ రావుపై అటు మామచాటు అల్లుడు తండ్రి చాటు కొడుకంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.